అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ స్టేటస్ సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒక స్టాట్యూట్ ద్వారా ఏర్పడినప్పటికీ కూడా అది మైనారిటీ స్టేటస్ కోల్పోదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అసలు మైనారిటీ ఇన్స్టిట్యూషనా కాదా అనే దాని మీద చాలా చర్చ జరుగుతోంది. 2006లో అలహాబాద్ హైకోర్టు అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ లేదు అని చెప్పి తీర్పిచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు కేసు విని ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన పాత జడ్జిమెంట్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1967 జడ్జిమెంట్ కూడా ఓవర్ రూల్ చేసింది. అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కనుక స్టాట్యూట్ ద్వారా ఒక చట్టబద్ధత ద్వారా క్రియేట్ అయితే అది మైనారిటీ స్టేటస్ కోల్పోదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని. ఇప్పుడు ఆ కేసుని ఓవర్ రూల్ చేసి సుప్రీంకోర్టు ఒక స్టాట్యూట్ ద్వారా ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు అయినప్పటికీ కూడా అది చట్టబద్ధత కోల్పోదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ 4:3 జడ్జిమెంట్. 4 జడ్జిలు ఒకవైపు, 3 జడ్జిలు డిసెండింగ్ జడ్జెస్ ఉన్నారనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 30 ఉంటుంది. అది మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. భారతదేశంలో రిలీజియస్ మైనారిటీస్ కానీ, లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని కొంత అటానమస్గా దాన్ని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకు కొంత స్వయం ప్రతిపత్తి ఉంది. అయితే స్వయం ప్రతిపత్తి అనేది ఇల్లీగల్గా వాడకూడదు అనమాట. మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కొంత మైనారిటీ స్టేటస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంత అటానమీ అనేది ఉంటుంది. కానీ ద అటానమీ టు అడ్మినిస్టర్ డస్ నాట్ మీన్ ద అటానమీ టు మాల్ అడ్మినిస్టర్. అయితే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అనేది ఏఎంయు యాక్ట్ 1920 ద్వారా ఏర్పాటైంది. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్ 1920 అనమాట. అంతకుముందే అది అలీగర్ ముస్లిం కాలేజ్గా మన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దాన్ని ఏర్పాటు చేశారు. దానిలో చాలా పెద్దవాళ్ళు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. అప్పట్లో చాలామంది హిందూ జమీందార్స్ కూడా దానికి ఫండింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే కేవలం మైనారిటీస్నే అలౌ చేస్తారని కూడా కాదు, కేవలం ఆల్వేస్ మైనారిటీయే అడ్మినిస్టర్ చేయాలని కూడా కాదు. ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు, ఎస్టాబ్లిష్ చేసిన ఉద్దేశం ఏంటో చూస్తారు. ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన మాట ఏంటంటే, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒక బెనిఫిట్ కోసం, ఆయన రిలీజియస్ మైనారిటీస్కి చదువు కోసం పెట్టారు. ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు అయ్యేటప్పుడు, ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దాని ఉద్దేశం ఏంటి, ఎవరిని అప్లిఫ్ట్ చేయడానికి పెట్టారు, అదే క్రైటీరియా. ఈ రోజున అడ్మినిస్ట్రేషన్లో ఎవరున్నారు, ఎవరు దాన్ని పరిపాలన చూస్తున్నారు అనేది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఉంది. దానిలో ఒక ముస్లిం కాకుండా హిందూ ఉన్నారనుకోండి, అయినంత మాత్రాన అది మైనారిటీ స్టేటస్ కోల్పోదని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది అనమాట. దాంతోపాటు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మనం కనుక గమనిస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అప్పట్లో చాలా మంది దగ్గర, అంటే హిందూ జమీందార్స్ చాలా మంది దగ్గర ఫండ్స్ ఏర్పాటు చేసి అలీగర్ ముస్లిం కాలేజ్ ఏర్పాటు చేశారు. అలీగర్ ముస్లిం కాలేజ్ అనేది టు అప్లిఫ్ట్ ద ముస్లిం కమ్యూనిటీ. దాంతోపాటు హిందూ స్టూడెంట్స్ని ఫస్ట్లో ఇన్వైట్ చేసేవాళ్ళు దానిలో చదువుకోవడానికి. సాంస్క్రిట్ కూడా ఫస్ట్లో దానిలో అలౌ చేసేవాళ్ళంట. సో అంత చరిత్ర ఉన్న కాలేజ్ తర్వాత యూనివర్సిటీ అయింది. అది అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. తర్వాత బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒక స్టాట్యూట్ తీసుకొచ్చి, ఒక చట్టం తీసుకొచ్చి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్ అని కూడా తీసుకొచ్చారు. అయితే ఇంకొక మాట కూడా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పులో చెప్పిందనమాట. ఏదైనా ఒక చట్టం ద్వారా ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటైంది. కేవలం ఆ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగం రాకముందు ఏర్పాటైంది లేదా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏర్పాటైనంత మాత్రాన ఆర్టికల్ 30 అనేది ప్రోగ్రెసివ్గా అప్లై అవుతుంది. మన రాజ్యాంగం వచ్చిన తర్వాత కదా ఆర్టికల్ 30 అమల్లోకి వచ్చింది, అంటే మైనారిటీ ఎడ్యుకేషన్ సంబంధించి. సుప్రీంకోర్టు ఈ కేసులో ఇంకో మాట కూడా చెప్పింది. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల చాప్టర్లో ఆర్టికల్ 30 ఉంది. ఆర్టికల్ 30 మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి. అంటే మన రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే అంశము మనం ప్రోగ్రెసివ్గా ఆలోచించకూడదు. అంటే ఆర్టికల్ 30 ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మొత్తం థీమే డైల్యూట్ అవుద్ది. ఈవెన్ రిట్రాస్పెక్టివ్ కూడా, అంటే 1920లో స్టేటస్ వచ్చినా సరే అది కూడా ఆర్టికల్ 30 కిందే కవర్ అవుతుంది. ఒకవేళ కనుక మనం ఆ విధంగా తీసుకోకపోతే అసలు మైనారిటీ అనే కాన్సెప్ట్, మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోతుంది అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 30 ఏదైతే ఉందో అది మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. ఎవరైతే భాషాపరమైన, మతపరమైన మైనారిటీలు ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. దానికి సంబంధించి వాళ్ళకి కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. అయితే ఈ ఆర్టికల్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, అంటే ఆ మైనారిటీ స్టేటస్ అనేది ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఎవరైతే ఏ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళు రిలీజియస్ లింగ్విస్టిక్ మైనారిటీసా కాదా అని చూడాలి. కానీ ఈ రోజున అడ్మినిస్ట్రేషన్లో ఎవరున్నారు,
ఆ యూనివర్సిటీని కానీ ఆ కాలేజ్ని కానీ ఆ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ని ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారని కాదు ఇంపార్టెంట్, ఏ ఉద్దేశంతో అది ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు. కేవలం దానిలో నాన్ మైనారిటీస్ని తీసుకుంటున్నారు కాబట్టి అది మైనారిటీ కోల్పోదు, లేదా మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే కేవలం ఓన్లీ మైనారిటీస్ అక్కడ ఎంట్రన్స్ ఉండాలని అలాంటివి ఏమీ లేవని కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ క్రైటీరియాని పట్టుకుని, అంటే ఈ ఫ్యాక్చువల్ క్రైటీరియా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దాని ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించి క్రైటీరియా చూడాలని చెప్పి రెగ్యులర్ బెంచ్కి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసింది సుప్రీంకోర్టు.